హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్తో సిఐడి చర్యలు తీసుకుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు జగన్ మోహన్ రావు. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ని జగన్ మోహన్ రావు డిమాండ్ చేశారని, లేదంటే మ్యాచ్లు జరగనివ్వబోమని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. ఇటది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, సౌజన్య, హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లో జరుగుతున్నటువంటి టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేధించాడు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసింది. దానిపైన సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసింది. విజిలెన్స్ ఎంక్వైరీలో జగన్మోహన్ రావు వేధించినట్లుగా కూడా వెల్లడైంది. జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ సెక్రటరీ కూడా వేధించినట్లు రుజువు అవడంతో కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ తో పాటు సెక్రటరీతో పాటు మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ తర్వాత హెచ్సీఏలో ఎంతవరకు టికెట్స్ ఇస్తున్నారు, ప్రతిసారి కాంప్లిమెంటరీ రూపంలో ఎన్ని టికెట్లు ఇస్తుంటారు, లేకపోతే అదనంగా ఇప్పుడు హెచ్సీఏ ప్రెసిడెంట్ ఎన్ని కావాలని అడిగారు, లేకపోతే హెచ్సీఏ ప్రెసిడెంట్ తో పాటు హెచ్సీఏ బాడీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని టికెట్స్ అడిగారు అనే దానిపైన విచారణ జరిపారు. అయితే ముఖ్యంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు 10% టికెట్స్ అదనంగా తనకు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే కాంప్లిమెంటరీ రూపంలో ఇప్పటికే 10% టికెట్స్ మేము ఇస్తున్నామని చెప్పారు. కానీ హెచ్సీఏ ప్రెసిడెంట్ మాత్రం తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కూడా వేధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో లక్నో మేనేజ్మెంట్ ను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఒక కార్పొరేట్ బాక్స్ కు తాళం వేశాడు. మ్యాచ్ కు గంట ముందు వరకు కూడా ఆ కార్పొరేట్ బాక్స్ ను తాళం ఓపెన్ చేయలేదు. దానిపై లక్నో మేనేజ్మెంట్ కూడా సీరియస్ గా స్పందించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సీరియస్ గా రెస్పాండ్ అయింది. అప్పుడు మొదలైనటువంటి వివాదం కంటిన్యూగా కొనసాగింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అదేవిధంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఒక ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక వ్యక్తి వేధింపులకు దిగడం ఏంటని చెప్పి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది. సో విజిలెన్స్ ఎంక్వైరీ ఇన్ని రోజుల పాటు జరిపినటువంటి విచారణలో మొత్తం ప్రూవ్ అయిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ను హెచ్సీఏ ప్రెసిడెంట్ తో పాటు మరికొందరు వేధించారని చెప్పి కూడా ప్రూవ్ అవడంతో వచ్చేప్పటి క్రితమే సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సౌజన్య, రవి, అంటే డైరెక్ట్ బెదిరింపులకి దిగారు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఎందుకంటే అంత ధైర్యం చేశారు అంటే జనరల్ గా ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు బయటకు వస్తాయని తెలుసు, వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అనే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ కోణంలో మనం ఆలోచిస్తే నిజంగా ఆయన డైరెక్ట్ గా అంతకి బెదిరింపులకి దిగారు అంటే ఎలా చూడాలి? ప్రతిసారి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు 10% టికెట్స్ ప్రతిసారి ఇస్తుంటారు. అంటే స్టేడియం కెపాసిటీ మొత్తం 39,000 గా ఉంది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కెపాసిటీ. అందులో 10% అన్నప్పుడు 3,900 టికెట్స్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతిసారి అడిగినా అడగకపోయినా ఇస్తుంటారు. అది ఒక ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి మాత్రం హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు హెచ్సీఏకి ఇచ్చే 10% టికెట్స్ కాకుండా తనకు వ్యక్తిగతంగా 10% టికెట్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అది కూడా నేరుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి మేనేజర్ ను నేరుగా బెదిరించారు. అయితే మేము 10% టికెట్స్ ఇవ్వలేము అని చెప్పడంతో నెక్స్ట్ లక్నోతో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో కార్పొరేట్ బాక్స్ లకు హెచ్సీఏ ప్రెసిడెంట్ లాక్ వేశాడు. కార్పొరేట్ బాక్స్ కు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ వచ్చినటువంటి టైంలో కూడా మ్యాచ్ స్టార్ట్ అవడానికి 1 అవర్ ముందు వరకు కూడా లాక్ తీయలేదు. దీంతో తీవ్రమైనటువంటి వేధింపులుగా కూడా ఎస్ఆర్హెచ్ క్రియేట్ అనుకుంది. ఎస్ఆర్హెచ్ ఏకంగా హైదరాబాద్ ను వదిలేసి వెళ్లిపోతామని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉప్పల్ స్టేడియం ను వేదికగా చేసుకుని మ్యాచ్లు ఆడుతోంది. మేము ఇక ఇలా గనక వేధింపులకు దిగితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని విషయాల్లో మమ్మల్ని వేధిస్తోంది. ఇలానే గనక కంటిన్యూ అవుతే మేము హైదరాబాద్ ను హోమ్ గ్రౌండ్ గా కాకుండా వైజాగ్ ను మేము హోమ్ గ్రౌండ్ గా చేసుకుని ఆడతాం, లేకపోతే ఏకంగా తెలుగు రాష్ట్రాలను కాదని మేము మ్యాచ్లు ఆడే పరిస్థితి వస్తుంది అని కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే టైంలో వైజాగ్ లో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. ఒకవేళ హైదరాబాద్ ను మీరు వదులుకునే పరిస్థితి ఉంటే మా దగ్గరకు వచ్చి మా వైజాగ్ ను హోమ్ గ్రౌండ్ గా చేసుకుని మీరు మ్యాచ్లు ఆడొచ్చు అని కూడా లేఖ రాసింది. అంటే ఒక పెద్ద ఎత్తున వివాదం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కే కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కి కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఎంటైర్ వరల్డ్ వైడ్ గా జరుగుతున్నటువంటి అంటే ఐపీఎల్ కు వరల్డ్ వైడ్ కూడా ఖ్యాతి ఉంది.
ఈవెన్ ఇండియా వైడ్ గా జరుగుతున్నటువంటి ప్రతి స్టేట్ దృష్టి కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ లో ఉంటుంది. కానీ ప్రతిసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఈవెన్ గతంలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అవుతున్నటువంటి క్రమంలో కూడా టికెట్లు అమ్ముతున్నప్పుడు పెద్ద ఎత్తున వివాదం జరిగింది, లాఠీ చార్జ్ కూడా చోటు చేసుకుంది. వీటన్నిటిని పరిణామాలు చూసింది. హెచ్సీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను అంతు తేల్చాలి అని చెప్పి కూడా ప్రభుత్వం విజిలెన్స్ ను ఆదేశించడంతో కేవలం ఐపీఎల్ టికెట్లతో విచారణ మొదలైనటువంటి విజిలెన్స్ గతంలో ఉన్నటువంటి కేసులను కూడా పరిశీలించింది. హెచ్సీఏలో ఎంత పెద్దంలో మొత్తంలో నిధులు వస్తున్నాయి, నిధులను ఏ రూపంలో మళ్లిస్తున్నారు అనే దానిపైన కూడా విజిలెన్స్ కొంత డేటా సేకరించింది. ప్రస్తుతానికి కేవలం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తో జరిగినటువంటి వేధింపుల్లో అరెస్టు చేసినప్పటికీ కూడా మిగతా హెచ్సీఏలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. సౌజన్య. ఎస్ రవి, థ్యాంక్ యూ. రైట్, అది హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. తను డైరెక్ట్ గా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఈ కేసులో ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండనున్నాయి సిఐడి పోలీసులకు సంబంధించి? అలాగే టీమ్ మెంబర్స్ అందరూ కూడా, హెచ్సీఏ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఏదైతే విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అటు సిఐడి అధికారులు, ఏపీ తెలంగాణ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే దీంట్లో రంగంలో దిగ జరిగింది. అయితే దీనిపైన సమగ్ర దర్యాప్తు చేశారు. హెచ్సీఏ అక్రమాలకు, హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలు కావచ్చు, లేకుంటే హెచ్సీఏ ఒక ఫ్రాంచైజ్ ఎస్ఆర్హెచ్ ను ఏ విధంగా బెదిరించారు, దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తుని అటు ఏదైతే విజిలెన్స్ శాఖ నివేదిక తయారు చేసింది. అయితే విజిలెన్స్ చీఫ్ అయిన శ్రీనివాస్ రెడ్డి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి ముఖ్యమంత్రికి దీనిపై నివేదిక అందించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పూర్తిగా పరిశీలించి ఆ మేరకు సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే సిఐడి విచారణ ప్రారంభించిన వెంటనే దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించింది. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ ని అదనంగా ఇప్పటికైతే ఏదైతే టికెట్లు ఇస్తున్నారో దానికి అదనంగా మరొక 10% పాటు టికెట్లు కావాలని చెప్పి డిమాండ్ చేయడం కాకుండా ఆ రోజు ఏదైతే లక్నో టీం తర్వాత ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న టీం సందర్భంగా ఏకంగా వాళ్ళ విఐపి సంబంధించిన గ్యాలరీ మొత్తాన్ని కూడా లాక్ చేసి ఆ మేరకు బెదిరింపులు పాల్పడ్డారు. దానికి సంబంధించి నేరుగా హెచ్సీఏ గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ నుంచి మా ఫ్రాంచైజీని ఇక్కడ నుంచి తరలించి ఇతర రాష్ట్రాలు వెళ్లిపోతామని ఇప్పుడు చెప్పడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న అటు ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. అయితే విజిలెన్స్ విచారణలో జగన్మోహన్ స్వయంగా బెదిరించడంతో పాటుగా తాళాలు వేసినట్టు సిద్ధిపడేది కావచ్చు. అంతేకాకుండా అప్పటికప్పుడు తాళాలు బిగించడం, అప్పటికప్పుడు కొత్త లాక్స్ ఏర్పాటు చేసి ఆ మేరకు లాక్స్ వేయడం సంబంధించిన స్థితి కూడా దొరకడం జరిగింది. అంతేకాదు వాట్సాప్ లో ఏదైతే సంబంధించిన చాటింగ్ కూడా దొరకడం జరిగింది. దీంతో పాటుగా తనకు ఎక్స్ట్రాగా 10% టికెట్లు కావాలన్న సంబంధించిన వాట్సాప్ చాట్తో పాటుగా తనకు వ్యక్తిగతంగా టికెట్లు కావాలని అడగడం జరిగింది. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం హెచ్సీఏకి మాత్రం టికెట్ ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం, వ్యక్తిగతంగా టికెట్ ఇచ్చే ప్రసక్తి అని చెప్పి అటు చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా తనకు వ్యక్తిగతంగానే టికెట్లు కావాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వలేమని చెప్పి చెప్పడంతో ఆ మేరకు ఎస్ఆర్హెచ్ తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేయడం కాకుండా ఆ తర్వాత అటు లక్నో టీం సంబంధించిన వాళ్ళని ఇబ్బంది గురి చేసి విఐపి గ్యాలరీని సంబంధించి మొత్తంగా లాక్ చేసుకోవడం, ఆ తర్వాత బెదిరింపులు పాల్పడడం, వీటన్నిటి సంబంధించి కూడా లిఖితపూర్వకంగా ఎస్ఆర్హెచ్ పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేయడం నేపథ్యంలో విజిలెన్స్ విచారణలు ఇవన్నీ బయటపడ్డాయి. అయితే విజిలెన్స్ విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారాన్ని కూడా సమగ్రంగా విచారణ జరిపి సీఎం కు అటు నివేదికిస్తే సీఎం నేరుగా సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే సిఐడి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ ని అతని ఇంటి నుంచి పికప్ చేసింది. ఇంటి నుంచి పికప్ చేసి ప్రస్తుతానికి సిఐడి ఆఫీస్ కి తరలిస్తున్నారు. సిఐడి ఆఫీస్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో విచారించబోతున్నారు, రేపు కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే దీంట్లో అటు ఏం జరిగిందనే విషయం కూడా పూర్తి తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నాం. ఇప్పటికైతే జగన్మోహన్ ని పికప్ చేశాం, ప్రస్తుతానికి సిఐడి ఆఫీస్ తరలిస్తున్నట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి కేసులో ఎటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు రమేష్ వైట్ల? ఎటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ అయితే అటు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు, ప్రస్తుతానికి అయితే ఇంటి నుంచి పికప్ చేశారు. ఇంటి నుంచి నేరుగా అటు సిఐడి కార్యాలయాన్ని తీసుకుపోతున్నారు. సిఐడి కార్యాలయంలో సిఐడి గారు తీసుకువెళ్లి అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అప్పుడు ఏం జరిగింది అంటే ఎస్ఆర్హెచ్ సంబంధించి తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు ఎక్కువ కావాలని చెప్పి అతను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎలా అడిగావు, ఎందుకు అడిగావు, అప్పటికి ఏదైతే ప్రతి ఫ్రాంచైజ్ టీము 30% పైగా టికెట్స్ ని అంటే 30% టికెట్స్ ని నేరుగా అటు ఫ్రాంచైజ్ లోకల్ కమిటీలకు ఇస్తున్నప్పటికీ కూడా మళ్ళీ 30% టికెట్లు కావాలని మీరు ఎలా అడుగుతారని చెప్పి కూడా దాని మీద పూర్తిగా విచారించబోతున్నారు. దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చెబుతున్నారు. అయితే 10% టికెట్లు తనకు కావాలని అడిగినప్పుడు ఏ కోణంలో అడిగారు, ఎందుకోసం అడిగారు, దేన్ని దృష్టిలో పెట్టి అడిగారు, ఆ 10% టికెట్లు మీరు తీసుకొని ఎవరికి అమ్మబోతున్నారు? ఇప్పటికే ఎస్సీఏ పైన పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు వచ్చాయి.
కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్ గా మీరు ఆ టికెట్లను ఎవరికి ఇవ్వబోతున్నారు, మీరు బ్లాక్ లో అమ్ముతున్నారా, వీటన్నిటిపై సమగ్రంగా అటు విచారించబోతున్నారు. అయితే హెచ్ఎస్ ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు దీనికి లయబుల్ గా ఉంటారు. అవసరమైన పక్షంలో వాళ్ళిద్దరిని అంటారు సెక్రటరీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, అతను కూడా విచారించే అవకాశం ఉంటుంది. అయితే ఎస్సీఏకి సంబంధం లేకుండా, సెక్రటరీకి సంబంధం లేకుండా ఇతను వ్యక్తిగత టికెట్లు అడిగారా, ఎస్ఏ కమిటీ మొత్తానికి టికెట్లు అడిగారా, ఒకటి ఎస్ఏ మొత్తానికి టికెట్లు అడిగితే ఆ సంబంధించిన మినిట్స్ ఏమన్నా నోట్ చేశారా, ఆ సంబంధించిన డాటా ఏమన్నా ఉందా, తర్వాత ఈసీ మీటింగ్ లో ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా, వీటన్నిటి మీద క్వశ్చన్ చేసి ఆ ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికైతే అటు పికప్ చేశారు, ఇంటి నుంచి పికప్ చేసి నేరుగా అటు సిఐడి కార్యాలయం తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో సిఐడి కార్యాలయానికి వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్ వెట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.